ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, రిషిధార ప్రేమ కథ పార్ట్ 7. ఫ్రెండ్స్, ఇక కథలో రిషి వసుకైతే ప్రపోజ్ చేస్తాడు. మరి వసు రిషి ప్రేమని ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. ఇక కథలో రిషి ఎలాగైనా నా ప్రేమ గురించి వసుధారకి చెప్పాలి, లేకపోతే ఇంత అందమైన అమ్మాయికి ఎంత ఫాలోయింగ్ ఉండుంటుంది అని చెప్పి ఇక వస్తార వంక అలానే చూస్తూ ఉంటాడు ఎలా ప్రపోజ్ చేయాలని. ఇటువైపు వస్తారకు కూడా రిషి తనని చూస్తున్నాడని తన ఫ్రెండ్స్ పదే పదే చెప్తుండడంతో వాళ్ళు చెప్పడం కాదు కానీ రిషి ఎందుకో నా వైపు అలా చూస్తున్నాడు, బహుశా నా వైపు కోపంగా చూస్తున్నాడా, అసలు ఎందుకు చూస్తున్నాడు, తననే అడిగి తెలుసుకుందామని చెప్పి రిషి నీతో మాట్లాడాలని రిషి దగ్గరికి వెళ్తుంది. ఇక రిషి కూడా అవును వస్తారా, నేను కూడా నీతో మాట్లాడాలని అంటాడు. దాంతో వస్తారా అవునా అయితే ఏంటో చెప్పు అని అంటుంది. రిషి ముందు నువ్వు వచ్చావు కాబట్టి నువ్వే చెప్పని అడుగుతాడు. దాంతో వస్తారా నువ్వేంటి నా వైపు నేను క్లాస్లో ఉన్నా బయట ఉన్నా అలా చూస్తున్నావు అని అంటుంది. దాంతో రిషి నేను చూస్తున్నానని నీకు ఎలా తెలుసు అంటే నువ్వు కూడా అప్పుడు నా వైపు చూస్తున్నావా అని అడుగుతాడు. దాంతో వస్తారా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు రిషి, నేనేం సరదాగా అడగడం లేదు, ఎందుకు అలా చూస్తున్నావు, నా పైన కోపమా నీకు, నిన్ను ఎదిరించానని అని అంటుండడంతో లేదు వస్తారా అని అంటాడు. మరెందుకు నా వైపు అలా చూస్తున్నావు అని అంటుండడంతో రిషి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వైపు అలా ఎందుకు చూస్తారో నీకు తెలీదా అని అంటాడు. దాంతో వస్తారా నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదని అంటుంది. రిషి అర్థం కాలేదా, నిజంగా అర్థం కానట్టు నటిస్తున్నావా, వసుధార ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. దాంతో వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రిషి నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అని అంటుంటే నేను ప్రేమించడానికి కూడా పనికిరానా అని అంటాడు. దాంతో వసు అలా కాదు, నువ్వు నా సీనియర్వి, అలాగే ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉండేవాడివి, సడన్గా ఇలా ప్రేమ అంటే అని అంటుండడంతో ఓహో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నమ్మ బుద్ధి కావడం లేదా, సరే చెప్పు నేను నిన్ను నమ్మించాలంటే ఏం చేయాలని అంటాడు. దాంతో వస్తారా అయ్యో రిషి ఒకవేళ నువ్వు నన్ను నిజంగా ప్రేమించినా నీ ప్రేమను నేను ఒప్పుకోలేనని అంటుంది. రిషి ఎందుకు వస్తారా అలా మాట్లాడుతున్నావు అని అంటుండడంతో ఎందుకంటే నీ పైన నాకు పర్సనల్గా కోపం లేదు, కానీ మా ఇంట్లో ఈ ప్రేమలు అలాంటివేమీ ఉండవు రిషి, అలాగే మా నాన్నగారు నన్ను ఎంతో ప్రేమగా గారవంగా చిన్నతనం నుంచి పెంచారు, అలాగే ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమంటే ఆయన్ని వారిని పెళ్లి చేసుకుంటాను, అంతేకాని నేను ఇలా ప్రేమ అని చెప్పి మా నాన్నగారి పరువుని అలాగే గౌరవాన్ని నేను సొసైటీలో దిగజార్చలేనని అంటుండడంతో రిషి ఏం మాట్లాడుతున్నావు, ఈ జనరేషన్లో కూడా ఆయన ప్రేమిస్తే పరువు పోతుందని ఎవరన్నారు అని అంటుండడంతో ఎవరన్నా అనకపోయినా మా డాడీ ఇష్టమే నా ఇష్టం, ఆయన ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను, ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకోవద్దు, ఇక మీదట నా జోలికి రావద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో రిషి అయినా ఈ వస్తారేంటి ఈ జనరేషన్లో ఉన్న పాతకాలం అమ్మాయిలా ఆలోచిస్తుంది, తనని ఎలా ఒప్పించాలి, అయినా నిజంగా తనకి నా పైన ప్రేమ లేదని చెప్పడం లేదు కదా, వాళ్ళ నాన్నగారి ఇష్టమే తన ఇష్టం అంటుంది, అంటే ఒకవేళ నేను తనకి నచ్చినా కూడా తను వాళ్ళ నాన్నగారి కోసం నా ప్రేమని యాక్సెప్ట్ చేయడం లేదు, సరే తను ఎన్ని రోజులు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా ఉంటుందో నేను కూడా చూస్తాను, వసుధార నువ్వు నా ప్రేమని ఒప్పుకునేంత వరకు నేను ఇలానే నిన్ను నీ వెంట పడుతూనే ఉంటాను, నా ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమయ్యేలా చేస్తానని చెప్పి ఇక రిషి అయితే వస్తారు ఎక్కడికి వెళ్ళినా కాలేజ్లో ఏం చేస్తున్నా వస్తార వంకి చూస్తూ అలా వస్తారని అయితే వెంట పడుతూ ఉంటాడు. దాంతో వస్తారా ఏంటి రిషికి ఎంత చెప్పినా అర్థం కాదా అని చెప్పి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్స్ అయితే ఏంటి రిషి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అలాగే తనని ఎంతమంది ప్రపోజ్ చేసినా నో చెప్పాడు, ఇప్పుడు రిషి నీ వెంట పడుతున్నారు, ఎందుకే తనని అంతలా బాధ పెడతావు, అయినా తన ప్రేమని ఎందుకు కాదంటున్నావు, పాపం తను అందరినీ ఆట పట్టిస్తూ ఎంతో సరదాగా ఉండేవాడు, కానీ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూ నీ వెంట తిరుగుతూ చూడు ఎలా అయిపోయాడు, తనను చూస్తుంటే నాకే జాలిస్తుంది, నేను కనుక నీ ప్లేస్లో ఉండుంటే తన ప్రేమని ఒప్పుకునేదాన్ని అని అంటుండడంతో వస్తారా ఇప్పటికైనా లేట్ ఏమైంది,
వెళ్ళి ప్రపోజ్ చేయపో అని అంటుంది. దాంతో తన ఫ్రెండ్, అయినా తను నన్ను ప్రేమించడం లేదు కదా, నేను తనని ప్రేమిస్తే ఏమవుతుంది, నువ్వు చాలా గొప్ప ప్రేమని మిస్ అవుతున్నావు వస్తారా అని అంటుండడంతో, మీరందరికీ ఆపుతారా, అయినా నేను ఒక్కసారి చెప్తే అర్థం కాదా, మా డాడీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి, అయినా మా డాడీ ఇంట్లో నేను ఏం చెప్తే అదే చేస్తారు, నా మాటే అందరూ వింటారు, నా మాటకి అంత విలువ ఇచ్చినప్పుడు నేను ఆయన మాటకి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, అమ్మ నీలాంటి అమ్మాయిని ఈ జనరేషన్లో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వేస్ట్ రిషి నువ్వు తన వంక అలా చూడడం, తన వెంట పడ్డం, వస్తార మనసు కాస్త కూడా కరగడం లేదని అంటున్నంతో, రిషి ప్రేమకి బండరాలు సైతం కరుగుతాయని అంటారు కదా, వసుధార ఖచ్చితంగా నా ప్రేమ అనేది అర్థం చేసుకుంటుందని చెప్పి